అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేక్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. ప్రియుడితో గడపడానికి అడ్డుగా ఉన్నాడని కన్నబిడ్డ ప్రాణాలు తీస్తుంది ఒక మహాపతివ్రత. ఏడుస్తూ తమ ఏకాంతానికి భంగం కలిగిస్తున్నాడని చంపేద్దామని ప్రియుడు చెప్పిన మాటలు విని నేలకేసి కొట్టి అత్యంత కిరాతకంగా వ్యవహరించింది. కొడుకు ఫిట్స్ వచ్చి చనిపోయాడని తర్వాత భర్తకు కట్టుకథ చెప్పి నమ్మించింది. కానీ ఆమె ప్రవర్తన తేడాగా ఉండడం గమనించి భర్త పెద్దల ముందు పంచాయతీ పెట్టించడంతో గుట్టు రట్టయింది. తల్లి అనే పదానికి తలవంపులు తెచ్చిన ఈ దారుణమైన ఘటన మేడ్చల్ జిల్లా కీసరలో గత నెలలో చోటు చేసుకోగా ఆలస్యంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలం తీగులకు చెందిన జ్యోతి స్వామి దంపతులు ఉన్నారు. వీళ్ళకి 4 ఏళ్ల కుమార్తె, 2 ఏళ్ల కుమారుడు ఉన్నారు. ఉపాధి కోసం హైదరాబాద్కు వచ్చిన ఈ కుటుంబం మేడ్చల్ జిల్లా కీసర్లో ఉంటుంది. క్యాబ్ డ్రైవర్గా స్వామి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా భార్య జ్యోతి ఇంటి దగ్గర పిల్లలను చూసుకుంటుంది. అయితే పెళ్లికి ముందు నుంచి యాదాద్రి జిల్లా మాదాపూర్కు చెందిన నవీన్ అనే యువకుడితో జ్యోతికి ఒక అఫైర్ ఉంది. సో వివాహం తర్వాత కూడా ప్రియుడితో సంబంధం కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో మే 29న గత నెల మే 29న స్వామి తన క్యాబ్కి వెళ్ళగా, ఎందుకంటే కుటుంబాన్ని పోషించాలి కదా, సో వెంటనే ప్రియుడు నవీన్ వచ్చాడు. ఇద్దరు ఏకాంతంగా గడుపుతున్న సమయంలో జ్యోతి 2 ఏళ్ల కొడుకు ఏడవడంతో తమ సరదాకు భంగం కలిగించాడని ప్రియుడికి కోపం వచ్చింది. పిల్లాడి ఏడుపు బయటకు వినిపిస్తే సమస్య అవుతుందని వాడిని చంపేద్దామని జ్యోతికి చెప్పాడు. ప్రియుడు మోజులో కామంతో కళ్ళు మూసుకుపోయిన జ్యోతి 2 ఏళ్ల చిన్నారిని నేలకేసి కొట్టి అత్యంత దారుణంగా వ్యవహరించింది. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. జ్యోతి భర్త ఇంటికి వచ్చేసరికి కట్టుకథ అల్లింది ఈ మహాపతివ్రత. బాబు ఫిట్స్ వచ్చి చనిపోయాడని స్వామిని, బంధువులను అందరిని నమ్మించేసింది. ఎవరికీ అనుమానం రాకపోవడంతో అంత్యక్రియలు జరిగిపోయాయి. కానీ ఆ తరువాత ఆమె ప్రవర్తన తేడాగా ఉండడంతో స్వామిని అనుమానం వచ్చింది. సో భార్యను నిలదీస్తే ఏం లేదని బుకాయించింది. చివరకు కుటుంబ సభ్యుల ముందు పంచాయతీ పెట్టించి నిలదీయడంతో తానే కొడుకును చంపానని యాక్సెప్ట్ చేసింది. చివరకు ఆమె వివాహితర సంబంధం గుట్టునట్టు కూడా అయింది. పోలీసులకు భర్త ఫిర్యాదు చేయడంతో చిన్నారి మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం కోసం పంపారు. అప్పటికే అంత్యక్రియలు జరిగిపోయాయి వాస్తవానికి. మళ్ళీ బాడీని బయటికి తీసి మళ్ళీ రీపోస్ట్ మార్టం పంపించారు. సో నిందితురాలు జ్యోతిని అదుపులో తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ఆమె ప్రియుడు నవీన్ని కూడా అరెస్ట్ చేశారు. సో అంటే ప్రియుడి కోసం తన సొంత కన్న కొడుకుని కూడా ఆ అమ్మాయి అత్యంత దారుణంగా, సరే వాడికి ఏదో బుద్ధి లేదు, వాడు ఒక మాట చెప్పాడు అనుకుందాం, నీ కొడుకుని చంపేయని చెప్పి వాడు చెప్పాడని అనుకుందాం. ఈ అమ్మాయి ఈ పిల్లకైనా బుద్ధి ఉండాలి కదా. నా కన్న కొడుకు, నేను 9 నెలలు నేను వాడిని మోసా, కానీ పెంచాను, ఇంత పెద్దోడిని చేసుకున్నా, రేపొద్దున నాకు ఈ నవీన్ అనే ఎవడైతే ఉన్నాడో ప్రియుడు వాడు కాదు, రేపొద్దున నేను మంచంలో పడితే నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నా, లేకపోతే కడుపులోకి ఒక ముద్ద పెట్టాలన్నా వీడే కదా, వాడిని చంపుకుంటే ఎలా, అభంశుభం తెలియచిన్నారు కదా, వాడిని చంపు అని మాట్లాడతావేంటి అని అనాల్సినటువంటి ఈ యొక్క జ్యోతి ఆఖరికి కన్న కొడుకునే చంపేసింది. వాడు చెప్పాడు సరే, ఈ పిల్లకి బుద్ధి ఉండొద్దా? ఏ చెప్తే చేసాడువేనా? 9 నెలలు కనింది, మోసింది, పెంచింది, ఇంత బాధపడి వాళ్ళ కోసం కదా. భర్త వెళ్ళగానే వాడితో రొమాన్స్ అంట. వాడు చెప్పాడని చెప్పి కన్న కొడుకుని చంపిందంటే రేపొద్దున ఆ పిల్లలను కూడా చంపేసిద్ది కదా. అసలు నవీన్ ఒక మాట చెప్పగానే ఏ మాత్రం ఆలోచించలేదు అమ్మాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఆమె కుటుంబీకులు కావచ్చు, వాళ్ళ అన్న అమ్మ వాళ్ళు కావచ్చు, వాళ్ళు మొత్తం చెప్పేది ఒకటే, ఆ అమ్మాయిని ఎలాంటి కనికరం లేకుండా కన్న బిడ్డనే నేలకేసి కొట్టి చంపింది కాబట్టి ఆ అమ్మాయిని కూడా ఎన్కౌంటర్ చేయాలి, లేకపోతే ఆ అమ్మాయిని కూడా అలాగే నేలకేసి కొట్టాలి అని చెప్పి వాళ్ళ కుటుంబీకులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇప్పటికిక్కడ వాళ్ళ భర్తకి తెలియకుండా, వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియకుండా, వాళ్ళ ఇంటి ఓనర్కి తెలియకుండా చాలా రహస్యంగా ఇన్ని రోజులుగా సాగించుకుంటూ వచ్చింది. అసలు జ్యోతి నిజంగా మహానటి. ఆ అమ్మాయి
అసలు ఎవరికీ తెలియకుండా కన్న కొడుకునే చంపిందంటే ఎంత క్రూరంగా ఆలోచించిందో. అతని ఆవిడ సుఖం మాత్రమే ఈ అమ్మాయికి ఇంపార్టెంటా? ఆ అమ్మాయి సెక్స్ కోసం చూసి లేకపోతే ఇంకేదో సుఖం కోసం ఆలోచించుకొని ఆల్రెడీ ఇంట్లో భర్త ఉన్నాడు, వాడిని ఉంచుకొని కూడా ఇంకొకరితో ఇలాంటి పడక సుఖం కోసం కన్న కొడుకునే చంపేసిందంటే అతి దారుణంగా. వాడు చెప్పాడు, పోనీ ఆ ప్రియుడు నవీన్ చెప్పాడు, కానీ ఈ అమ్మకైనా బుద్ధి ఉండొద్దా? ఎంత దారుణంగా నేలకేసి కొట్టిందంట. ఆ క్షణంలోనంట ఇంటికి వచ్చాడు, వీళ్ళు ఏకాంతంగా గడుపుతున్నారు. పిల్లాడు మరి పాపం ఫుడ్కి ఏడ్చాడో లేకపోతే పాలయ్యి ఏడ్చాడో ఆకలేసి ఏడ్చాడు, ఏం తెలీదు. వాళ్ళ అమ్మ కనపడలేదు నేర్చాడో తెలీదు. 2 ఏళ్ల బాబు, వాడికి అసలు ఏం తెలుసు పాపం? కనీసం ఆకలిని ఆపుకోవడం వచ్చా? అమ్మ కనడపోతే అమ్మ ఏదో పనిలో ఉంది ఆగాలని తెలుసా? ఏం తెలియదు కదా వాడికి. సో అలాంటి పిల్లాన్ని చంపేసినటువంటి ఈ యొక్క పరమ పతివ్రత జ్యోతిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి చాలామంది గట్టిగా మాట్లాడుతున్నారు. ఇటు సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, అండ్ వీళ్ళంతా అందరికీ మించి వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఆ అమ్మాయిని కన్నటువంటి అమ్మ నాన్నే ఇలాంటి కూతురు మాకొద్దు, నా మనవడనే కాదనుకుందంటే అలాంటి కూతురు నాకెందుకు అని చెప్పి ఇవాళ గట్టిగా మాట్లాడుతున్నారు. నిజంగా ఇలాంటి వాళ్ళకి సమాజంలో స్పేస్ ఉందా? అసలు ఇలాంటి వాళ్ళు అవసరమా సమాజంలో? ప్రియుడితో పక్క సుఖం కోసం కన్న కొడుకునే చంపేసిందంటే అసలు ఈ మహాపతివ్రతని ఏమనాలి? ఇంతకుముందు సరిగ్గా చెన్నైలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళ హస్బెండ్తో గొడవలయ్యి డివోర్స్ అయిపోతే ఆ అమ్మాయి వేరే అబ్బాయితో రిలేషన్లో ఉంటుంది. ఆ అమ్మాయికి ఒక స్టేజ్ డాన్సర్గా వర్క్ చేస్తుంది. ఆ అమ్మాయికి ఒక బాబు ఉన్నాడు. సో ఆ బాబు, ఈ అమ్మాయి స్టేజ్ డాన్సింగ్ కోసం చెన్నై వెళ్ళింది. అక్కడ తమిళనాడులో ఒక స్టేట్లో ఒక డిస్ట్రిక్ట్లో ఉంటారు వాళ్ళు. సో క్యాపిటల్కి చెన్నైకి వెళ్ళింది అనమాట. అక్కడి నుంచి తిరుగు పయనంలో వాళ్ళ ప్రియుడు ఎవరైతే ఉన్నారో లివింగ్ రిలేషన్లో ఉంటుంది కదా, అతను వాళ్ళ హస్బెండ్ని, సెకండ్ హస్బెండ్ అతను ఉంటున్నాడు అనమాట. ఆ బాబు అన్నం పెట్టమని ఏడ్చాడని చెప్పి అన్నం పెట్టలేదని వాడిని చంపేశాడు వచ్చేసరికి. అంటే ఇక్కడ కేవలం మీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ, మీ యొక్క సుఖాలు, మీ యొక్క కష్టాలు మాత్రమే కావాలా? అలాంటప్పుడు ఎందుకు కనాలి వాళ్ళని? దేనికి కనాలి? సగంలోనే వాళ్ళ జీవితాలు ఎందుకు చెరిచేయాలి? ఎందుకు వాళ్ళని అనంతలోకాలకు పంపించేయాలి? మీకెవరిచ్చారా రైట్? కన్నారు కాబట్టి పోషించండి. అంతేగాని మీ ప్రియుడు వచ్చాడని చెప్పి వాడి పక్క సుఖం కోసమో లేకపోతే మీ పర్సనల్ ఆనందాల కోసమో వాళ్ళ జీవితాలు మధ్యలోనే చెరిపేస్తామంటే ఎంత దారుణం అసలు. సో ఇలాంటి ఘటనలు బయటికి వచ్చేవి నిజంగా చాలా తక్కువ. బయటికి రాని ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇది కూడా, ఈ ఇష్యూ కూడా ఆ అమ్మాయి జ్యోతి బయటపడడానికి కారణం ఏంటో తెలుసా? ఆ అమ్మాయికి వచ్చి కంగారు పడింది. ఏం జరిగిందని భర్త స్వామి వాళ్ళ కుటుంబీకుల్ని, వాళ్ళ అమ్మ నాన్నల్ని, వాళ్ళందరినీ పిలుచుకొచ్చి మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయి అందరిలో మాట్లాడడానికి జంకింది. ఎందుకంటే తప్పు చేసింది కదా. ఏదో అంటారు కదా, దొంగతనం ఇంకోతనం ఎప్పటికైనా బయటపడతాయి అని అంటారు కదా. సో అలాగే జరిగింది ఇక్కడ కూడా. చేసిన పాపం అనుభవిస్తుంది ఇప్పుడు. సో మరి ఇలాంటి నేపథ్యంలో మరి ఆవిడని ఎన్కౌంటర్ చేయడం కరెక్టే కదా? మస్తుగా కామెంట్ చేయండి. వాడన కొడుకుని చంపింది ఫ్రైడే రోజు ఎన్ని గంటలకు? ఈవినింగ్ 5:36. అంటే గొడవ అయిందా నీకైనా? ఏం కాలేదన్న, కాకపోతే చిన్నోని మీద కొంచెం నాకు నచ్చలేదని చెప్పిండు. ఆయనకి ఎందుకు నచ్చలేదట? ఆయన క్వశ్చన్, వాడు నీతో ఉండడం నాకు ఇష్టం లేదు అందుకని నచ్చలేదని చెప్పిండు. దేంతో మంచం కొట్టిండా? దేనితో కొట్టి చంపిండు? మంచానికి కొట్టిండు. మంచానికి తొక్కిండా? కాలు తొడిగి ఇట్లా కాలుతో తొక్కిండా? మంచానికే కొట్టిండు. అంటే ఎత్తుకోపోయేటప్పుడే చచ్చిపోయిందా? అప్పుడే చచ్చిపోయా. కొంచెం బ్రీతింగ్ ఉండే హాస్పిటల్లో చనిపోయింది. ఇప్పుడు ఇద్దరు కలిసి హాస్పిటల్ తీసుకుపోయారా? ఇద్దరు కలిసి. నాగారం నేను ఒకదాన్నే తీసుకుపోయాను. ఆయన పేరేంది? నవీన్. నవీన్ ఎవరు? మాదాపూర్.